హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ లవ్ యూ రాజా ఛానల్. ఎప్పట్లాగే ఓ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. మగవారు తరచుగా ఆడవారికి చెప్పే 7 అబద్ధాలు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మగవారు ఆడవారు ఎవరెక్కువ అబద్ధాలు చెప్తారో ఒక్కసారి ఊహించండి. ఇంకెవరు ఆడవారంటారా? కాదండోయ్, ఆడవారి కన్నా మగవారే ఎక్కువ అబద్ధాలు చెబుతారంటున్నాయి అధ్యయనాలు. నిజమేండి, నమ్మరా? సరే, ఇంతకీ మగవారు ఆడవారితో ఎందుకు అబద్ధాలు చెప్తారో తెలుసా? ఆడవాళ్ళు ఏదైనా గొడవ మొదలు పెడితే ఆ గొడవను ఆపడానికి, తమ గర్ల్ ఫ్రెండ్స్ ను సంతోషపరచడానికి, ఇలా మరికొన్ని సమయాలలో మగవారు అబద్ధాలు అతి సులువుగా చెప్పేస్తారంట. మరి అవేంటో చూసేద్దామా? మగవారు తమ పార్ట్నర్తో ఉన్నప్పుడు ఎవరైనా అందమైన అమ్మాయిలు వారి ముందు నుంచి వెళ్తే కళ్ళు వాటంతట అవే వారి వైపు తిరుగుతాయట. ఆడవారు ఆ విషయం గమనించి అడిగితే చూసి కూడా చూడలేదని, నువ్వు పక్కనుండగా మరొకరు ఎందుకని ఈజీగా బుకాయించేస్తారట. చా, నా కలలో ఇంకొక అమ్మాయా? నో ఛాన్స్. నీకు తప్ప మరో అమ్మాయికి కలలో కూడా చోటు లేదు. మగవారు తమ కలలో వారి స్వప్న సుందరను ఊహించుకుంటూ కలలు కంటారట. ఒకవేళ నిద్రలో కలవరిస్తూ దొర్లిపోయిన నా జీవితంలోనే కాదు, కలలో కూడా నీవు తప్ప మరొకరికి చోటు లేదు అంటూ మభ్య పెడతారట. వాస్తవానికి ఏ భర్తకు భార్య కలలో రారట, ఎందుకంటే భార్య వాస్తవం కాబట్టి అంటున్నారు. మర్చిపోలేదు, నాకు గుర్తుంది. మగవారు మరీ తరచుగా ఈ వ్యాఖ్యానాన్ని ఆడవారి వద్ద వాడేస్తారట. ఆడవారు ఏమైనా తీసుకుని రమ్మని చెబితే అవి మర్చిపోవడమే కాక, నువ్వు చెబితే మర్చిపోతానా? ఓ పనుండి అటువైపు వెళ్ళలేదు, రేపు ఎంత పని ఉన్నా ఖచ్చితంగా తీసుకువస్తానంటారట. నువ్వు లేకుండా నేను ఒక్క రోజు కూడా బ్రతకలేనంటారట. కానీ వాస్తవం ఏంటంటే మగవారు ఒక్కసారి విందు వినోదాల్లో మునిగితే ఆడవారు అస్సలు గుర్తుకురారట. నేనా నిద్రపోవడం లేదు, నువ్వు చెప్పినవే వింటూ ఆలోచిస్తున్నాను. తమ గర్ల్ ఫ్రెండ్స్, పార్ట్నరో ఏవైనా అవసరమైన విషయం గురించి మాట్లాడుతూ ఉంటే అవి వింటున్నట్లు తల ఊపుతూ తమ లోకంలో తాము ఉంటారట మగవారు. ఒకవేళ ఆడవారు ఆ విషయం కనిపెట్టి అడిగితే లేదు నువ్వు చెప్పిన వింటూ ఆలోచిస్తున్నానంటారట. పొరపాటున ఆమె గాని సరే ఏం చెప్పానో చెప్పు అంటే ఇక అడ్డంగా దొరికిపోయినట్లేనట. ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏదైనా విషయం తెలియదని ఆడవారి ముందు ఒప్పుకోవడానికి మగవారికి నామోషట. ఆడవారికి తెలిసిన విషయాన్ని మగవారు తమకు తెలియకపోయినా తెలుసని బుకాయిస్తారట. అలా ఇలా మాటల్లోకి దింపి ఆ విషయాన్ని మొత్తానికి ఆడవారి నుంచే రాబడతారట. తాగడం నీకు ఇష్టం లేదని చెప్పా, కానీ నా ఫ్రెండ్స్ బలవంతంగా తాగించారు, ఇంకెప్పుడు తాగను. అప్పటికి నీకు నేను మందు తాగడం ఇష్టం లేదని చెప్పా, కానీ వాళ్ళు వింటేగా బలవంతంగా తాగించేశారంటూ మగవారు ఇలా మొదలు పెడతారట. కానీ వాస్తవం ఏంటంటే ఒకరు బలవంతం పెట్టారన్న విషయం పక్కన పెడితే మందు తాగేటప్పుడు భార్యకు ఇష్టం లేదన్న మాట మగవారికి గుర్తే రాదట. ఒకవేళ వచ్చినా పైన చెప్పినట్లు సాకు చెప్పి తప్పించుకోవచ్చనే ధీమాతో ఫుల్లుగా మందు కొట్టేస్తారట.